కాదురా, నేనంటే పాట బాగుంది కదా అని మహేష్ బాబు లాగా స్టెప్ వేస్తున్నా. నువ్వేంట్రా స్పైడర్ మ్యాన్ గోల్డ్ ఎక్కినట్టు ఎక్కుతావు. నాకు బాగా ఆకలేస్తుంది అబ్బాయి. ఎల్బీ నగర్ వెళ్ళి 2 ఇడ్లీలు పట్టుకొచ్చి బైక్ మీద. నా దగ్గర బైక్ ఆడంది ఎల్బీ నగర్ పోవడానికి. బైకులు ఉండదురా, బైక్ ఉందనుకుని వెళ్ళాలి. బండి నడిపేటప్పుడు స్టాండ్ దీవా. నిజంగా ట్రాఫిక్ రూల్స్ నువ్వు పాటించినట్టు ఎవరు పాటించరా? చూడు లౌడ్ పెడితే నీకు జాలే సరిపోతా. కాలం నా దగ్గర నుంచి 2000 వెళ్తారా? దేవుడా నన్ను పాస్ చేపిస్తే నేను ఫేస్బుక్ కి నేను ఫేమస్ చేపిస్తా. దేవుడా నేను పాస్ కాకపోయినా పర్వాలేదు, నా ఫ్రెండ్స్ అయితే పాస్ కావద్దు. నువ్వు భారతీయ స్త్రీవి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఎస్ ట్రూ ఫ్రెండ్షిప్. మన నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడదు. పిక్కలు గట్టిగానే చూస్తున్నాడు. నా కొమ్ములున్నా నీ కొమ్ములు, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ ఆడాళ్ళు మారరు, చివరికి అందాన్ని బర్రెలతో గొర్రెలతో కూడా పోల్చుకుంటున్నారు. ఏదైనా డైలాగ్ చెప్పరా, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. చూడు, ఒకే వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎందుకు అంత ఘోరంగా ఉంటుందా? తెలిసిపోయిందా? లెట్స్ వెల్కమ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ. ఓకే, లెట్స్ వెల్కమ్ నోయల్. హలో. హాయ్ లాస్యా, హౌ ఆర్ యు? హాయ్, ఎవరు? ఏయ్, మర్చిపోయావా దొంగ? పట్టుకుని కొట్టేవాలేక. నేను మర్చిపోయానా? మాట్లాడుతున్నారు? మొన్న నీ డ్రెస్ బాగుందని ఫోన్ చేశానుగా, ఎల్లో కలర్ డ్రెస్. ఎంత బాగున్నావో. అసలు ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను, మాట్లాడదు కానీ కదా. రవి ఏంటి ఈ మధ్య బాగా తిట్టేస్తున్నాడు, నేను వాడు తిట్టే చంపేస్తావాన్ని. లాస్యా, ఇది వాళ్ళ కాదు లాస్యా. నువ్వు షో చేస్తే చేయగాని వాడు తిడుతుండే అసలు తట్టుకోలేను లాస్యా. మీ పేరేంటి? లాస్యా. లాస్యా, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేస్తున్నావుంటగా. షార్ట్ ఫిలిమ్స్ అంటే ఎక్కడో కొడుతుంది నాకు. షార్ట్ ఫిల్మ్ నిన్ను కొడితే నేను తట్టుకోలేను లాస్యా. మళ్ళీ చెప్తున్నాను, లాస్యా చంపేస్తాను నేను. అరే అట్లాంటి నార్మల్ గా మాట్లాడు. పరి ఓ పిల్ల, పిల్ల ఏమి ఇట్లా మాట్లాడుతున్నా? ఇక ఓ పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ అవ్వ నేను ఆ రవి గారికి ఇట్లా తిట్టిండు అనుకో, ఆని పుత్కబట్టి చంపుతా. కావాలని ఏడుపుతున్నా అర్థమైంది. ఇక నువ్వు అన్నం తినవా పిల్ల? నువ్వు గంట బక్కకుంటావు నువ్వు. మరి బక్కగా ఉండదు, లావుగా ఉండాలి. నువ్వు ఏడ్చుకొచ్చిన పిల్ల లెక్క ఏంది బక్కగా ఉన్నావు. డైటింగ్ చేసి బక్కగా స్లిమ్ గా అందంగా ఉంటాం. అమ్మ, నువ్వు బక్కగా ఉన్నావు కానీ అందంగా ఉన్నావని ఎవడన్నాడే?